హల్లెలూయా! దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దానం చూద్దామా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. జెర్మియా చాప్టర్ 31 verse 4. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఐ విల్ బిల్డ్ యూ అండ్ యూ షల్ బి రీబిల్డ్. విన్నా కదండి ఈరోజు దేవుని మాట్లాడిన మాట. అనుకుంటున్నారా ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా నేను నా లైఫ్ అంతా ఇలా బ్రోకెన్నెస్తో ఉండిపోవాలేమో, అవునా చెల్లా చెదురు అయిపోయాను నేను, ఇంకా నేను ఇది అవ్వదు నా జీవితం అని అనుకుంటున్నారా? అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు ఆయన మిమ్మల్ని మరలా రీబిల్డ్ చేయబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు రీబిల్డ్ యూ అగైన్. అనుకున్నారు కదా నా కుటుంబం ఇంతేనేమో, ఇన్ని డేస్ నేను చాలా ట్రై చేశాను నా కుటుంబం సమకూర్చుకోవాలని, నా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయాలని. మునుపు చాలా బాగున్నాం, ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా అన్నిట్లో కూడా బాగున్నాం, కానీ సడన్గా మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, ఇంకా ఇంతే నా జీవితం అనుకున్నారు కదా. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే హీఈస్ గోయింగ్ టు రీబిల్డ్ యూ అగైన్. ఆయన ఎలా రీబిల్డ్ చేయబోతున్నాడంటే మునుపటికన్నా గొప్పగా మీ జీవితం ఉండబోతున్నాడంట. మీరు ఊహించని విధంగా ఆయన చేయబోతున్నాడంట. అవునా, మనం కట్టుకుంటే మళ్ళీ మనం బ్రేక్ అవ్వచ్చండి, కానీ దేవుడు కట్టేది ఎలా ఉంటుందంటే మరలా మిమ్మల్ని ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేరంట, మరలా ఎవ్వరు కూడా మిమ్మల్ని ముట్టలేరంట, తాకలేరంట. అటువంటి గొప్పగా దేవుడు మిమ్మల్ని రీబిల్డ్ చేయబోతున్నాడు, కట్టబోతున్నాడంట. సో భయపడకండి, మీ జీవితం ఎలా ఉండబోతుందో, ఎంత గొప్పగా ఉండబోతుందో మీరు చూడబోతున్నారు. ఈ రోజు నుంచి మీ జీవితంలో మీరు చేంజ్ చూడబోతున్నారు. మీ జీవితాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నారో మీరు చూడబోతున్నారు. మనం ప్రార్థన చేసుకుందామా? నజరేయుడైన సర్వశక్తి గల యేసయ్యా, అయ్యా అవునయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా. అవునయ్యా మేము నమ్ముతున్నామయ్యా, మరలా మీరు మమ్మల్ని కట్టబోతున్నారని మేము నమ్ముతున్నామయ్యా. అవునయ్యా ఏ బిడ్డ అయితే ప్రభా ఈ వాగ్దానాన్ని పొందుకుందో ప్రభా, ఎవరైతే చూస్తున్నారో ప్రభా, అవును ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దర్శించండి అయ్యా. ఇంకా ఇంతే నా జీవితం, ఇంకా ఇలానే నా లైఫ్ అంతా ఉండిపోవాలేమో, ఈ బ్రోకెన్నెస్తోని, అవును ఈ చెల్లా చెదరైపోయిన జీవితంతోనే నేను ఉండిపోవాలని అనుకుంటున్నారు. వారిని ప్రభా మీరు ముట్టండి ప్రభా, వారి జీవితాలను ప్రభా బాగుపరచండి అయ్యా. అవునే బాగుపరిచే వాడివి నువ్వు అయి ఉన్నావు కదయ్యా. అవునే ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభా మున్పటికన్నా గొప్పగా మీరు నడిపించమని నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.